మిత్రులందరికీ స్వాగతం. నా పేరు పద్మావతి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వినబోయే కథ నందగిరి వెంకట రామశేషు రచించిన మడిబట్ట. ఒక చక్కని కథను వినేద్దామండి. ఏమండోయ్, ఈరోజు కూడా ఎవడో మన పెరట్లో మామిడికాయలు తెంపుకుపోయాడండి. 3 రోజుల నుండి ఇదే వరుస. మీరేమో పట్టించుకోరు. మొన్న ముగ్గబోతున్న అరటిపళ్ళు, నిన్న పరువుకొచ్చిన జాంకాయలు, ఈవేళ మామిడికాయలు అంటూ పొద్దున్నే నస మొదలుపెట్టింది నా భార్యమణి మాణిక్యం. అయితే ఏంటంటావ్? పోలీసులకు ఫిర్యాదు చేయాలా? ఈ వస్తువులు ఎవరైనా పట్టుకోగలరా? పొద్దున్న లేచిన దగ్గర నుండి ఇదే మాయదారి గోల రోజు. కాస్త కాఫీ అయినా తగలేసేది ఉందా లేదా నా మొహాన? కావాలనే కాస్త విసుగు ప్రదర్శించాను. అక్కడితో మా ఆవిడ నూరన్నా కడుతుంది అని అనుకున్నట్లుగానే మా ఆవిడ మారు మాట్లాడకుండా కాఫీ తెచ్చిచ్చి అందిస్తూ, అది అది కాదండి, ఎవరినైనా కుర్రాడిని కాపలా పెట్టించుకోవచ్చు కదా, కొంచెం గొంతు తగ్గించి అడిగింది, నన్ను ఎలాగైనా ఒప్పించాలనే ఉద్దేశంతో. చూడు మాణిక్యం, కుర్రాన్ని పెట్టుకుంటే తడిసి మోపిడవుతుందే. వాడికి జీతం రాత్రంతా ఉన్నందుకు రాత్రికి భోజనం, ఉదయం కాఫీ, ఇవన్నీను అదనపు ఖర్చులు కాదు. 4 కాయల కోసం అంత అవసరమా అని మందలించాను. మీరెప్పుడు నా మాట పడనిచ్చారు గనక అంటూ మూతిని ముచ్చటగా 3 వంకలు తిప్పి కాఫీ గ్లాస్ పట్టుకెళ్ళింది. మా ఆవిడలా వంటింట్లోకి వెళ్ళగానే వీధరుగు మీద కూర్చున్న మా అమ్మొచ్చి నా పక్కన చేరింది. ఏమిట్రా శివుడు దాని గోల అని అడిగింది. ఇద్దరూ ఒకే రకం. కొన్నిసార్లు ఒకటైపోయి నా మీద దాడి చేస్తారు. కొన్నిసార్లు శత్రువుల్లా ఒకరి మీద ఒకరు నా దగ్గర చెప్పుకుంటారు. నాకు అలవాటైపోయి సందర్భానుసారం ప్రవర్తించడం అలవాటు చేసుకున్నా. ఆవిడికి జరిగిందంతా ఏ కరువు పెట్టాను. అదేదో మతిమాలి కాపలాలు అవి పెట్టమంటుంది. అదేం వద్దుగాని బ్రహ్మాండమైన పథకం వేశాను. ఈ రాత్రికే అమలు చేస్తాను. ఏం గావరా పడకు అంటూ ఆవిడ లేచి వెళ్ళింది. ఇంక నేను కూడా నా పనులలో నేను పడిపోయాను. ఆ విషయం కూడా మర్చిపోయాను. మర్నాడు పొద్దుటే మా అమ్మ గొంతు గట్టిగా వినిపిస్తోంది. ఎవడికో శాపనార్థాలు పెడుతోంది. ఎవడికి మూడిందో అనుకుంటూ లేచి పెరట్లోకి వచ్చాను. మాణిక్యం కూడా అక్కడే ఉంది. ఏమైందన్నట్లు కళ్ళతో అడిగాను. మీరే అడగండి అన్నట్లు చూసింది, లోపలికి వెళ్ళిపోయింది. అమ్మ వాక్ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తూ, ఏమైందమ్మా అని అడిగాను. లేచావా? వెధవలు, పెదపకాలం పెదప బుద్ధులు, ఇది ఎక్కడైనా ఉందా? రాను రాను మనుషులకు భయం భక్తి మడి మశానం లేకుండా పోయాయి అంటూ అరుస్తోంది. జనాలు ఎలా పోతే నీకెందుకు? నీ ఇంట్లో నువ్వు కోరినట్లే జరుగుతోంది కదా, ఇంకేం కావాలి అన్నాను. దొంగతనాలు జరుగుతున్నాయని మీ ఆవిడ గోలెడుతోందా? పోనీలే, అయితే అయింది గాని రాత్రే స్నానం చేసి మడిబట్ట కొబ్బరి చెట్టుకి మామిడి చెట్టుకి కలిపి కట్టాను. మడిబట్ట ఆరేశానా? కాస్త వెనక్కి తగ్గాలా? ఆ దొంగ వెధవ నా బట్టను ముట్టుకోవడమే కాకుండా దానిలోనే మరిన్ని కాయలు కూడా మూటగట్టుకొని నా మడిబట్టను కూడా తీసుకుపోయాడ్రా దొంగ వెధవ అంటోంది అమ్మ. హతవిధి, ఈవిడికేం నచ్చ చెప్పాలి? మడి తడి అన్న భయాలే కాదు, చాలా చోట్ల ఆచరించే వాళ్ళు కూడా తగ్గిపోయారని. ఇదే నిన్న ఈవిడ వేసిన బ్రహ్మాండమైన పథకం. అమ్మకి నచ్చజెప్పి మళ్ళీ మడిచీర కొనిస్తానని మాటిచ్చి ఆ రోజు అన్నం తినేలా చేయడం గగనం అయిపోయింది నాకు. నేను ఇలా అవస్థలు పడుతూ ఉంటే మా ఆవిడేమో ముసిముసి నవ్వులు మరింతగా నవ్వుతూ ఉంది. ఆమె నవ్వులు నన్ను ఉడికించాయి. మా అమ్మ అమాయకత్వం తలుచుకున్నప్పుడల్లా నవ్వు తెప్పిస్తూ ఉంటుంది. ఎలా ఉంది మిత్రులు? ఈ కథ గనక మీకు నచ్చితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. నమస్తే.